గవర్నమెంట్ తీసుకుంటది. కానీ అవినీతి రహిత పాలనగా మేము ముందుకెళ్తున్నాం సార్. ఇంత డిజిటల్ యుగంలో కూడా మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఏదో అప్పులున్న ఈ రాష్ట్రానికి బాధ వ్యక్తం చేస్తున్న విషయం అయితే వాస్తవం. ఇన్ కేసు మాలో ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా ఓకే, కానీ అవినీతి అనే మాటకైతే సార్ మీరు అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇప్పుడు సింగరేణి సార్ ఒక నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు సింగరేణి మైన్స్ కి సంబంధించి ఎందుకు విత్డ్రా అయ్యారు సార్? అరే ట్రాన్స్పరెన్సీ కాదండి, ఆరోపణలు వచ్చాయి కాబట్టి సార్. ఒకటి ఆరోపణలు వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడం సహజం. ఒక్క నిమిషం. ఇప్పుడు 30 నెలల్లో సివిల్ సప్లై స్కామ్ ఎక్కడిది, అమృత్ టెండర్ స్కామ్ ఎక్కడిది, కేఎస్ఎల్ స్కామ్ ఎక్కడిది, సైనిక కుంభకోణం ఎక్కడిది, ఈ సోలార్ స్కామ్ ఎక్కడిది, ఎన్టీపీ థర్మల్ స్కామ్ ఎక్కడిది, ఎస్సీ భూముల స్కామ్ ఎక్కడిది, లైఫ్ సేవర్ స్కామ్ ఎక్కడిది, కోటి ఇవన్నీ స్కాములు కదా సార్? ఇప్పుడు ఒక మాట వెంకట్ భాయ్ నేనేమంటున్నా, సివిల్ సప్లైస్ లా సూర్యాపేట జిల్లాల మీ జగదీశ్వర రెడ్డి గారి ప్రోద్బలంతో 10 సంవత్సరాల పాటు ఆ బియ్యాన్ని మొత్తం పందికొక్కుల్లాగా వాళ్ళందరూ మిల్లర్స్ అందరూ కొక్కితే రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నాడా లేదా కాడేపల్లి అవుతుండా? నేను అనేది ఏంటంటే మా గవర్నమెంట్ లో తప్పులు జరిగినప్పుడు మీరు బాధ్యత తీసుకొని అక్రమాలు ఎక్కడ జరిగినా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది కదా. నేను చెప్తా వినండి. అమృత్ విషయంలో మీ కందాల ఉపేంద్ర రెడ్డి గారు బయటకు వచ్చి మరి నా అల్లుడి మీద రాంగ్ ఎలిగేషన్ చేయొద్దు కేటీఆర్ గారు అని చెప్పి బహిరంగంగా వచ్చిన మాటలు ఉన్నాయి. అవన్నీ మీరు ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్ వినండి. ప్లీజ్ లెట్ మీ కంక్లూడ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో కూడా నా అల్లుడు గారికి మీ నాయకత్వంలోనే కాంట్రాక్ట్ ఇచ్చిర్రు. ఏది మీరు చెప్పారు కదా ఇందాక, సూదిని సంబంధించిన ఎవరో పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారి విషయంలో అది మీరు అంటగట్టారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆ క్యాస్ట్ కానీ ఇంకేదైనా కమ్యూనిటీ కానీ ఏదైనా దగ్గర అయితే ఆ దగ్గర సంబంధాలు మీరు మీ సోషల్ మీడియా మీ మీడియా మీరంతా దాన్ని అంటగడతారు కదా. దానికి నేను జస్టిఫికేషన్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నానంటే గతంలో మీరు ఎవరైతే ఇచ్చారో అది కంటిన్యూగా కొన్ని జరిగినాయి, దానికి మీరు మా మీద ఆపాదించాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే ఏమంటారు సివిల్ సప్లై దాంట్లో మీ ప్రభుత్వంలో మీ జగదీశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా జరిగితే దాదాపు 1000 కోట్ల వరకు కుంభకోణం జరిగితే సినిమాలో పెట్టినంట పైసలు పోయి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో పెట్టినంట పైసలు పోయి, ఇవన్నీ బయటికి రావాలంటే ఈడీ దాని మీద సపరేట్ గా ఛార్జ్ షీట్ వేస్తున్నది. సో మా మీద ఆపాదించకంటే ముందు మా మంత్రులు, ఇప్పుడు నేనేమంటున్నా, మా మంత్రులు ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, సివిల్ సప్లై మంత్రి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి విషయానికి వచ్చినప్పుడు మస్తాన్ రావు గారు ఒక మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్ 2022 ఏదైతే నిషేధిత జాబితా ఉందో ఆ అంశం ఇప్పుడు కొత్తగా తెచ్చింది కాదు, గతంలో ఉన్నదే. కానీ మా బాధ ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో మీకు తెలియని విషయం అయితే కాదు, ఈ రాష్ట్రంలో నా అవకాశం పోయినట్టేనా? మీకు ఎంతసేపు అవకాశం ఇచ్చాను వెంకట్ గారు, మీరే మధ్యలో వచ్చారు. నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఏమంటున్నా, వెంకట్ గారు వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే మీరు క్రాస్ చెకింగ్ యూటిలైజ్ చేసుకోవాలి. నాకు ఇచ్చినటువంటి టైం నేను యూటిలైజ్ చేసుకున్న తర్వాత మీ టైం మీరు యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ అందరికి టైం 2 టైమ్స్ వస్తుంది కాబట్టి నేను ఏమంటున్నంటే, మా 9.5 సంవత్సరాలుగా ఏం కుంభకోణాలు జరిగినా ఏం జరిగినా మీరు ఎంక్వైరీలు వేయండి. మీరు 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 ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు వేసిండ్రు, దాని మీద ఎంక్వైరీ చేసిండ్రు, ఫార్ములా ఏరీస్ మీద వేసిండ్రు, ఎలక్ట్రిసిటీ మీద వేసిండ్రు. నేనేమంటున్నంటే ఇప్పటికిప్పుడు 140 కోట్లు మూసీ మీద వేసిన టెండర్లు గవర్నమెంట్ నిషేధిత దాని మీద టీడీఆర్ లేకుండా టెండర్లు వేసిర్రు. సైనిక కుంభకోణం జరిగి టెండర్లు జరిగినాయి, దాని మీద క్లారిటీ లేదు. లక్షల కుంభకోణం జరిగింది, దాని మీద లేదు. నేను ఏమంటున్నంటే మీకు ఇంకా 30 నెలల టైం ఉంది. నేను ఏమంటున్నంటే మీరు ఇప్పుడు సింగిల్ విండో ఎలక్షన్లు పెట్టాలి, జడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టట్లే. ఎందుకు రేవంత్ రెడ్డి ఎలక్షన్ పెట్టట్లేదు? థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు.